తెలుగు సినీ రంగంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలను అత్తుకునే కథలను వెండితెరపైకి తీసుకువస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా కుబేరా. ఇందులో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయింది. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి మూవీ టీమ్ ను అభినందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కుబేరా సినిమా విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. నాగ్ మాట్లాడుతూ దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడే నాకు చెప్పారు. అందుకే ఇది నా సినిమా దీపక్ గా నటించడాన్ని ఉద్దేశించింది అని భావించి చేశానని ప్రెస్ మీట్ లో తెలిపాడు. దానిని వక్రీకరిస్తూ సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు, ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అంటూ కొన్ని మీమ్స్ చూశాను. అలాగే కొన్ని వెబ్సైట్ లో వార్తలు వచ్చాయి. ఇది దేవా సినిమా, ఇది దీపక్ సినిమా, ఇది సమీరా సినిమా, అన్నిటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించగా మంచి చెడుల మధ్య సమ్మతమైన సిబిఐ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.